టీసీ భరత్ గారికి, మంత్రివర్యులకి, గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, సోదరుడు అమెరికా నుంచి వచ్చి అక్కడ ఎంప్లాయీగా ఉండి ఇక్కడ ఎంప్లాయర్ అయ్యాడు. ఈయన ఉద్యోగం చేసి ఇక్కడ వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇప్పటికి 1000 మంది ఉన్నారు ఈ దగ్గర. ఇలాగే భవిష్యత్తులో ఎన్ఆర్ఐలు వెనక్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం రావాల్సిందిగా కోరుతూ, మీకు కావాల్సిన ల్యాండ్ ఇక్కడ ఏపీఐసి ఇస్తాకు సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి ప్రణాళికలో అమరావతి, పోలవరం రెండు ఎజెండాలు ఎలాగో గన్నవరం నియోజకవర్గంలో మొట్టమొదటి ఎజెండా మలవాలని చెప్పారు. పలు బహిరంగ సభలో ప్రతి ఎన్నికల్లో ప్రతి ఊరు చెప్పారు. దాదాపు 15,000 నుంచి 20,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే నేను శాసనసభ్యుడిగా విజయం సాధించినట్టు ఈ 5 సంవత్సరాల్లో అని కూడా చెప్పారు. ఇప్పుడు ఒక 4-5 మందికి మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీల్లో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. 4,000 మందికి పరోక్షంగా ఇంకో 700 మందికి, అంతమందికి. అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఆడ రీఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ మల్లవల్లి పారిశ్రామిక, నేను శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మల్లవల్లి పారిశ్రామిక ఇండస్ట్రీస్లతో 4 సమావేశాలు పెట్టారు. నిన్న కాక మొన్న హైదరాబాద్ నుంచి కూడా ఒక 23 మంది ఇక్కడ అలాట్ అయ్యి, ల్యాండ్ అలాట్ అయ్యి, వాళ్ళకి సమస్యలు ఉండి, ఒక రైతులతో చిన్న ఇబ్బందులు ఉంటే మాకు పొజిషన్ మార్చండి, వేరే సైట్ ఇస్తే మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని వచ్చి కలిసిన పరిస్థితి. అది గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే. ఇక్కడ రైతాంగ సమస్యల మీద మంత్రి గారు మొట్టమొదటిసారిగా ఆయన కర్నూలు నియోజకవర్గం కాకుండా మన నియోజకవర్గానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా మీరు అభినందనలు తెలియజేయండి. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ మన కారిడార్కి వచ్చారు. ఏపీలో బిగ్గెస్ట్ పారిశ్రామిక కారిడార్ అయ్యేది కూడా మలవల్లి. మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో మల్లవల్లి దిశ మారబోతుంది. పరిశ్రమలు 478 మంది కంపెనీలకి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయిస్తే 16.5 లక్షలకు ఇస్తే, గత వైసీపీ ప్రభుత్వం దాన్ని 25 లక్షలకు పెంచిన పరిస్థితి. మీ ఊళ్ళో మామూలు గ్రామంలో ఎకరం ఎంత ఉంది? విడిగా పొలం రేట్ ఎంత ఉంది? 40 లక్షలు ఉన్నప్పుడు 85 లక్షలు ఎవరన్నా చేస్తారో మధ్యలో అడుగుతున్నా. 40 లక్షలు పక్కన పొలం అమ్ముతుంటే 85 లక్షలు దీంట్లో కొంటారా? అలాగే విచారకరమైన ఇండస్ట్రీస్తో సమావేశం అయినప్పుడు ఈ మోహన్ స్మింటెక్స్ వాళ్ళు అందరూ వచ్చారు. సాయంత్రం 6 పోలీస్ పికెట్ పెట్టిన ఇండస్ట్రీ లేదు, కనీసం మీరు భద్రత కల్పిస్తే ఎట్లా అడిగితే పెట్టిన పరిస్థితి. అలాగే ఒక పారిశ్రామిక కోవిడ్ సమయం వస్తే ఆయనకి 2 కూతుళ్ళు, వాళ్ళిద్దరు కూతుళ్ళు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వక 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడే పరిస్థితి. నేను జడ్ఎం గారితో మాట్లాడి ఆ సమస్యను పరిశీలిసి రిజిస్ట్రేషన్ కోసం చేశాను. థ్యాంక్ యూ ఏపీఐసి జడ్ఎం గారికి, జడ్ఎం గారికి అందరికి. మీరు దయచేసి ప్రజల అవసరాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎలాగో వీటన్నిటికన్నా సమాజంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అతి కష్టమైన పని. ఎంప్లాయర్గా ఉంటాం చాలా కష్టం. ఎన్ని కష్ట నష్టాలు పడినా ఒకటో జరిగి జీతాలు ఇవ్వాలి ఎంప్లాయీస్ అందరికి. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామికవేత్తల పట్ల ఏపీఐసి కూడా సాధారణంగా మీరు తొందరగా పనిచేయాల్సింది మిమ్మల్ని బతినాడు చెబుతున్నాయి. ఇంకా తర్వాత ఫ్యూచర్ గట్టిగా చెప్పాల్సి వస్తుంది మీరు చేయకపోతే, లేదా మంత్రి గారు చెప్తారు. మీరు వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ పనుల్ని సింగిల్ విండో ద్వారా పరిష్కరించి మల్లవల్లిలో 478 కంపెనీల స్థానంలో కనీసం 200 కంపెనీలు రాబోయే 2-3 సంవత్సరాల్లో వస్తే నేను చెప్పిన 20,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. యువత వలస వెళ్లాల్సిన అవసరం మన కాన్స్టిట్యూన్సీలో ఉండదని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అడగగానే వచ్చిన మంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు, చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. రాబోయే కాలంలో ఈ పారిశ్రామిక కారిడార్ని ఏపీలో నెంబర్ 1గా తీర్చిదిద్దడంలో మంత్రి గారి ప్రముఖ పాత్ర ఉంటుంది. నా వల్ల మంచి అసలు ఏ ఇండస్ట్రీస్ నేరుగా కలదు. నేను 6 రివ్యూ మీటింగ్లు పెట్టాను. ఇంకెక్కువ రివ్యూలు పెట్టకూడదు, పని చేయాలి. ఇంకా మీరందరూ బాగా పనిచేసి యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.